జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నువ్వు కష్టాలు తట్టుకోలేకపోతున్నావు కదా, నువ్వు ఎలాగ ఉండాలి అన్నది నీవే నిర్ణయించుకో అని ఒక చక్కటి కథ రూపంలో మనకి సందేశాన్ని అయితే అమ్మవారు తీసుకొస్తున్నారండి. ఈ సందేశం వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మనకి అమ్మవారు అందించే సందేశము అనేది ఒక చక్కటి కథ రూపంలో మనము తెలుసుకుందామండి. ఇక అమ్మవారు అందించే కథ ఏంటో విందాము. ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరికి వచ్చింది. నాన్న, నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసిగేస్తుంది. నాకే ఇన్ని కష్టాలు రావాలా అంటూ తన బాధలను చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టేసింది. తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు. గ్యాస్ పొయ్యి మీద ఉన్న 3 బర్నర్లను మీద 3 గిన్నెలు అనేవి పెట్టాడు. వాటిల్లో నీళ్లు పోసి ఒక దానిలో బంగాళాదుంపలు అంటే ఆలుగడ్డలు, మరొక దానిలో కోడిగుడ్లు, ఇంకొక గిన్నెలో కాఫీ గింజలు వేశాడు. తండ్రి తనతో అలా నిర్లక్ష్యంగా ఉండి ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా అలాగే చూడసాగింది ఆ అమ్మాయి. అలా 20 నిమిషాలు మరిగించాక స్టవ్ని కట్టేసి ఆ గిన్నెలను దింపి వాటిని కూతురు ముందు పెట్టి ఏం జరిగిందో పరిశీలించి చెప్పమన్నాడు. నాన్న అలా ఎందుకు చేశాడా పని అని అయోమయంగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది. ఏముంది, దుంపలు మెట్టబడ్డాయి, కోడిగుడ్డు గట్టిపడింది, కాఫీ డికాషన్ వచ్చింది. అయినా ఇదంతా నన్నెందుకు అడుగుతున్నావు నాన్న అని అంది. అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి ఆ 3ంటికి ఒకే రకమైన ప్రతికూలత అనేది ఎదురైంది. అంటే ఒకే రకమైన గిన్నెల్లో అదే గ్యాస్ వేడి నీటిని చవి చూశాయి. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా? మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి. చితికిపోయే గుడ్డు గట్టిపడింది. గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి వాటిలోని రసాన్ని ఊరించి నీటి రంగునే మార్చేసింది. అవునా? ఇప్పుడు చెప్పు, వీటిల్లో నీవు ఎలా ఉండాలి అని అనుకుంటున్నావు? మెత్తబడిపోతావా? ఇప్పుడు నీవు ఉన్న స్థితి అదే. గట్టిపడిపోతావా? పరిస్థితులను మారుస్తావా? ఇక్కడ నీదే ఎంపిక. దాని మీదే ఇందాక నీవు అడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది అని అన్నాడు. ఆ అమ్మాయి ముఖంలో ఏదో తెలియని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధ లేదు. దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. నాన్న, యు ఆర్ మై రియల్ హీరో, మెంటార్, ఎవర్ అండ్ ఫర్ ఎవర్ కృతజ్ఞతాభావంతో అంది. ఇప్పుడు ఈ కథ మనకి అమ్మవారు తెలియజేసేది ఎందుకు అంటే, మీరు ఎలాగ ఉండాలి అనేది మీరే డిసైడ్ చేసుకోండి. నువ్వు మెత్తబడిపోయి ఇప్పుడున్న స్థితిని ఇంకా దారుణంగా చేసుకుంటావా? అయితే ఆ కష్టాలకు గట్టిపడిపోయి వాటిని బలంగా తట్టుకుంటావా? లేదా నీకున్న పరిస్థితులను నువ్వు మార్చే స్థాయికి నువ్వు వెళ్ళగలుగుతావా అనేది నీ చేతుల్లోనే ఉందమ్మా అని వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో మనకి తెలిపారండి. అలాగే చాలామంది చిన్న చిన్న కష్టాలు వచ్చినాయని చెప్పి అమ్మా నువ్వే దిక్కు అంటున్నారు, కరెక్టే. కానీ మీరేం చేస్తున్నారు? ఉన్న పరిస్థితుల్ని భూతద్దంలో చూస్తున్నారు. మీకు వచ్చిన కష్టము అనేది ఒక 5% అయితే అది మీరు 70% భూతద్దంలో చూసి దాన్ని ఎక్కువగా ఊహించేసుకొని ఎక్కువగా ఆలోచించి నిద్రలేని రాత్రులను మీరు గడుపుతూ మీకున్న కష్టాన్ని ఎవరో తీర్చలేరు, ఎవరో రావాలి లేదా ఎవరో తీర్చాలి అని అనుకుంటున్నారే తప్ప
మనకి పరిస్థితులు ఎందుకు ఇలా మారినాయి, ఈ పరిస్థితుల నుంచి మనం ఎలాగా గట్టిగా తట్టుకొని బయటికి వెళ్ళాలి అనే విషయాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనే విషయాన్ని మనము గ్రహించాలండి. మనకి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టము సుఖము అనేది ఉంటుంది. ఇప్పుడు కష్టకాలం నడుస్తుంది అంటే కొంతకాలం తర్వాత ఆ భగవంతుడు సుఖాన్ని తప్పకుండా అందిస్తాడు. అలాగే మనం చేసే కర్మఫలాల వల్లనే మనకి కొన్ని కష్టాలు అనేవి రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సర్వసాధారణంగా అందరి జీవితాల్లో జరిగేవే. డబ్బుల సమస్యలు, అప్పుల సమస్యలు ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయండి. కాకపోతే అటువంటి సమయంలోనే మనకి భగవంతుడు పరీక్ష పెట్టాడు అనుకోవాలి. ఓపికతో అమ్మవారి మీద నమ్మకంతో ఉండాలి. కొంతమంది పూజ చేసేసి తక్షణమే మనకి రిజల్ట్ వచ్చేయాలి అంటే రాదు కదండి. ఎంతోమంది మనకి దూరంగా చాలా సున్నితంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది వాళ్ళలో ఎన్ని బాధలు ఉన్నాయని. దూరపు కొండ ఎప్పుడూ కూడా మనకి నునుపుగానే కనిపిస్తుంది. ఆ దూరపు కొండని చూసి అబ్బా ఎంత నునుపుగా ఉందో మనం ఎక్కాలి అనుకుంటాము, కానీ ఆ కొండని ఎక్కేటప్పుడే తెలుస్తుంది దాంట్లో ఎన్ని గతుకులు ఏమున్నాయి, ఎలా ఉంది అనేది. కాబట్టి మనం ఎవరి జీవితాల గురించో మనం ఆలోచించవలసిన అవసరం లేదు. మన జీవితంలో వచ్చిన కష్టాలని మనం ఎలాగా మార్పు చేసుకోవాలి. కథలో చెప్పినట్లుగా బంగాళదుంపలో మనము మెత్తబడిపోతామా, లేదా కోడిగుడ్లాగా గట్టిపడిపోతామా, లేదా కాఫీ డికాషన్లా అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ మనము మార్చేసుకోగలుగుతామా అనేది మన ప్రయత్నం మీద కూడా ఆధారపడి ఉంటుందండి. కొన్నిసార్లు పరిస్థితులకు మనము తలొగ్గి ఉండక తప్పదు. తగ్గినంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. అలా నీ ఓపికతో మనం ఉండాలి. ఓపిక అనేది, నమ్మకము అనేది మన జీవితంలో ఉండవలసిన 2 ఆయుధాలు వంటివి. ఆ 2 ఆయుధాలతోని మనం ఎదుటివారికి సమాధానం చెప్పగలుగుతాము. ఎన్ని కష్టాలు ఉన్నా సరే మనల్ని కిందకి లాగేయాలని చూసేవాళ్ళు కొంతమంది, మనకి తోడుగా ఉండేవాళ్ళు కొంతమంది. ఆ తోడుగా ఉండేవాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి. మనల్ని అవహేళన చేసేవాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. ఆ అవహేళన చేసేవారి ముందు మనం నిలబడాలి అంటే మనకి ఓపిక అనేది ఉండాలి, భగవంతుని మీద నమ్మకము అని ఉండాలి. భగవంతుడు మనల్ని సృష్టించిన తర్వాత మన జీవనాధారానికి సంబంధించింది ఆయన కంపల్సరీగా ఏదో ఒకటి ఇచ్చే ఉంటాడు, ఇవ్వకుండా అయితే ఉండడు. ఆ పరిస్థితులను మనం తట్టుకొని ముందుకు నడుస్తూ కష్టపడుతూ ముందుకు వెళ్తే మంచి రోజులు తప్పకుండా వస్తాయండి. ఇది ఈరోజు అమ్మవారు మనకు తెలియజేసే చాలా చక్కటి అద్భుతమైన సందేశము అంది. మనము అనుకున్న వెంటనే అన్ని పనులు జరిగిపోవు అన్న విషయాన్ని మన మైండ్లో మనం పెట్టుకోవాలి. కష్టాన్ని మనము ఎంత బాగా ఎదుర్కొంటే అంత అనుభవాలు మన జీవితంలోకి వచ్చి రేపటి రోజున మన పిల్లల్ని, వాళ్ళ ఫ్యూచర్లో ఉన్న పిల్లల్ని కూడా మనము సాకాలి అంటే మనకి కష్టమే మనకి చాలా బాగా మనకి విషయాలను తెలియజేస్తుందండి. కాబట్టి కష్టాలు వచ్చాయని కృంగిపోవద్దు. కష్టాలు ఉంటాయి, మనకు బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, మనకు చాలా దీనమైన పరిస్థితులు, గడ్డు రోజులు కూడా వస్తూ ఉంటాయి. అవి అందరి జీవితాల్లో కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్న విషయాన్ని గ్రహించి ఓపికగా ఉండటం నేర్చుకోవాలి. ఎవరో ఏదో అన్నారని వాళ్ళ మాటలు మనం కృంగిపోకుండా వాళ్ళు అన్నందుకు మన కర్మను వాళ్ళు తీసుకుంటున్నారని మనం గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. మన యొక్క కర్మదోషాలను వాళ్ళని తొలగిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గ్రహించగలగాలి. అలా అనుకున్న రోజున మనకి ఎటువంటి కష్టాలు ఉండవు, ఎటువంటి బాధలు కూడా ఉండవని అమ్మవారు చెప్పకని ఒక మంచి సందేశాన్ని ఈరోజు మనకు అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.